ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకున్నారు, రాళ్ల మీద మీ బొమ్మలు వేసుకున్నారు. చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు, చివరికి వచ్చినప్పటికీ మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద మీరు మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ సామెత చెప్పాల్సి వస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత చెప్పక తప్పదు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎట్లయ్యా? సొంత బాబాయ్ హత్యలో ఏం జరిగింది అనేది రాష్ట్రం చూస్తా ఉంది. బాబాయ్ హత్య చేసిన వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతా ఉంటే నారాసుర రక్త చరిత్రాన్ని మాకు అంటగట్టించేటువంటి ప్రయత్నం చేశావు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, బోండా ఉమాను, బుద్దా వెంకన్న గారు మాచర్ల పోతుంటే మీ గూండాల్లాగా దాడి చేసినటువంటి సంఘటనలు చూశాం. సాక్షాత్తు ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాళాలు కట్టినటువంటి, తాళ్లు కట్టి బయటికి పోకుండా చేసినటువంటి శాసనసభ్యులను ఎంటబెట్టుకుని తిరిగావు. నందం సుబ్బయ్యది కావచ్చు, తోట చంద్రయ్యది కావచ్చు, ఎంత దారుణంగా గొంతుకోసి చంపారు. అందరూ మీ పార్టీ వాళ్ళు, మీ శాసనసభ్యులే ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు. అర్ధరాత్రి గోడ దూకి మా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది. అక్రమ కేసులో కొల్లు రవీంద్ర గారి మీద పెట్టినటువంటి కేసు. అయ్యన్న పాత్రుడు గారు కాంపౌండ్ ను పగలగొట్టడానికి అర్ధరాత్రి మీరు చేసినటువంటి ప్రయత్నాలు. రాష్ట్రం ఇవేవి కూడా మర్చిపోలేదు. మీ అందరికీ కూడా గుర్తు చేసేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తిరిగితే రాళ్లు వేయిస్తారు. రాళ్లు వేయిస్తే మీ డీజీపీ ఏమనొచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు? వాక్ స్వాతంత్రం, క్రిమినల్ కేసుకు అర్హుడు ఆయన. మీరు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రజలు రాళ్లు వేసుకోవచ్చు అని చెప్పినటువంటి డీజీపీని పెట్టుకుని చెప్పించినటువంటి నువ్వు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. తండ్రి గారి టైంతో మతాల పేరుతో రాజకీయం చేశాడు, నువ్వు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నావు. ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగితే కూడా దాన్ని రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడో నిన్న ఒక సంఘటన జరిగింది, దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసి పోలీసులు చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని రెండు కులాల మధ్య లేకపోతే రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. మళ్లీ ఇవాళ మేము శాంతి యాత్రని ఆ రోజు ప్రతిపక్షంలో పెడితే పోనీకుండా మీరు తాళ్లు కట్టినటువంటి మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తున్నాయని, లా అండ్ ఆర్డర్ లేదని వాటిని భయపెట్టి తరమేసేటువంటి ప్రయత్నం ఒకవైపు. మరోవైపు ఆయన విజయసాయి రెడ్డి గారు ఈడీకి వెళ్లారు. ఈడీలో ఏం చెప్తాడో ఏమో, నాకేమొస్తుందో అనేటువంటి భయంతో ప్రజల దృష్టిని మరల్చే దానికోసం మరోవైపు లేని సమస్యల్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏ పార్టీ అనేది చూడం, లా అండ్ ఆర్డర్ ని లా అండ్ ఆర్డర్ సమస్యగానే చూస్తాం. ఈ సమాజంలో శాంతిని నెలకొల్పడం, ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి, మానాలకి రక్షణ ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అనేటువంటిది శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి. మీరు మీ అనుచరులు ఎప్పుడైనా అల్లర్లు చేస్తే సాక్షాత్ ఇదే పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీరేం మాట్లాడారు? ఇదే ఈ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి ధ్వంసం జరిగినటువంటిది. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. మీరు చేసినటువంటి